మొత్తం తీయాలి. సరే మనం ఇక్కడ అనుంది వారం బట్టి ఇప్పుడు మనం వారం 10 రోజులు అయితే ఈ బియ్యం తినిపించాలి వాళ్ళ రాజకీయ నాయకుడికి అసలు అప్పుడు అర్థమైంది. చూసినట్లయితే ఈరోజు బయట ప్రపంచానికి తెలియనట్టు ఖమ్మం నగరంలో వరదలు వచ్చిన విషయం అందరికీ తెలుసు, కానీ ఏ విధమైన ఆస్తి నష్టం జరిగిందో ఒకసారి చూస్తూ ఉండండి. ఈరోజున 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ స్థానికంగా స్థానికంగా జీవనం ఉంటూ వాళ్ళ యొక్క ఉపాధిని ఇక్కడ కొనసాగిస్తున్న వీళ్ళకి ఒక్క వరదతో వాళ్ళ జీవితాన్ని అంతా నష్టపోయిన పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. సరే, నష్టం జరిగింది గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లలో, లేకపోతే వాగులని వంకల్ని వాటన్నిటిని మూసేసి దేనివల్ల జరిగింది. కానీ వరదలు వచ్చి ఈరోజు 2 రోజులు అవుతుంది, కానీ ఒక్క అధికారి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇక్కడ 3 మినిస్టర్లు ఒక్కళ్ళు కూడా ఈ ఏరియాకి వచ్చి ఒక్కళ్ళు కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ప్రభుత్వం నుంచి ఏం సాయం అందించబోతున్నాం అనే ఒక్క విషయం కూడా చర్చించకపోవటం ఇక్కడ ప్రతి వారి యొక్క దేనావస్థను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఒక కిరాణా షాప్, ఈ యొక్క ప్రాంతానికి మొత్తం ఎవరైతే కిరాణా షాప్ మొత్తం ఉండిపోయి దగ్గర 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈరోజు ఆ కిరాణా షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, నా జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ఈరోజు నాకు ఈ యొక్క జీవనం మొత్తం రోడ్డు మీదకి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఏ విధమైన పరిస్థితి ఖమ్మంలో ఉంది ఒకసారి మీడియా వారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ ఒకసారి చూసుకోవాల్సిన సందర్భం ఉంది. ఈరోజు ఖమ్మం నగరంలో అస్తవ్యస్తం ఉన్నా కానీ ఏ ఒక్క అధికారి కూడా ఒక్క ఇంటికి కూడా రాలేదు. ఒకసారి ప్రతి ఒక్కరిది కూడా ఈ దేన వ్యవస్థ ఖమ్మం నగరంలో ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఒక్కసారి మీరు మాట్లాడతారు. ఒకసారి మేము పెట్టి 40 సంవత్సరాలండి. ఇక్కడే మొత్తం జాగలు అమ్మి మాకున్న స్థిరాస్తి మొత్తం అమ్మి మాకు ఒక జీవనోపాధి వ్యాపారం కోసం వైశ్య కులం మాది. మా పిల్లలు మేము బతకడం కోసం మొత్తం ఉన్నదంతా 70 నుంచి 80 లక్షలు పెట్టేసి బిల్డింగ్లోకి పెట్టేసాం. పోయినసారి కూడా మామూలుగా ఈ మెట్టదానికి వచ్చాయి, మేము మళ్ళీ కాపాడుకుందామని అనే లోపే మొత్తం చుట్టుముచ్చి మొత్తం నిండిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మేము బయటపోయి వ్యాపారం చేసేటోళ్ళం కాదు, మా జీవనోపాధి ఇదే అన్నమాట, కిరాణా షాపు. దానివల్ల మాకు ఏదో ఒక రకంగా సాయం చేయాలనే మనవి. ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు ఉన్న డిప్యూటీ సీఎం సహాతో మరింత ఆస్తి నష్టం జరిగితే వీళ్ళ తప్పేం లేదు. వరదలు రావటం అనేది ఖచ్చితంగా గత ప్రభుత్వాల యొక్క తప్పే చూస్తూ ఉంది. కానీ ఒక్క అధికారి కూడా ఈరోజు వచ్చి ఎలా చేద్దామనే ఆలోచన లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఖమ్మం నగరంలో దుస్థితి కనపడుతూ ఉంది. ఇదే దుస్థితి కాలనీ మొత్తం ఉంది. ఒక్కసారి చూపించబోతున్నాం. మీడియా ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ చేరాలి. ఖమ్మం నగరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడున్న ఎవరైతే వ్యాపారాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అనేది ఇవ్వాలని ఈరోజు జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది నెరవేరేంత కూడా మేము ఇక్కడ ఉన్న బాధ్యత చూపిస్తాం. ఇదేదో మేము రాజకీయ కోసం చోట్ల మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ఎంతమంది ఇల్లు కోల్పోయారు, ఎంతమంది వాళ్ళ ఉపాధిని కోల్పోయారు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళ వ్యాపారాలు కోల్పోయారో దానికి నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.